వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దైవజనులు ప్రోత్సహించి మరి ఒకసారి మీ అందరి ముందు నిలబెట్టినందుకు దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి మాట్లాడుట నా వంతు కాదు, దేవుడి కార్యము చేయవలసినది కదా. మనం మాట్లాడుటకు ఎటు అర్హులము కూడా కాదు. మరి దినం దేవుడు నన్ను నిలబెట్టుకున్న విధానానికి మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అందరము ప్రార్థనతో ఏకీభవించి కొన్ని మాటలు దేవుని యందు పంచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభా నైనా ఏ అర్హత లేని నన్ను ప్రభా నిలబెట్టుకుని ప్రభా నీ మాటలను నైనా నన్ను ఇక్కడనైనా నిలబెట్టి మాట్లాడించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నైనా మరి ఎంతో మంది నైనా జ్ఞానులు గొప్పవారు ఉన్నప్పటికీ ప్రభా అల్పులమైన మమ్మల్ని ప్రభా నువ్వు ఏర్పరచుకుంటున్న విధానానికై నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రోత్సహిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా వినగలిగే ఆ శక్తినిచ్చిన సంఘ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నేను చేసి నాయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఎటువంటి తప్పిదము లేకుండా నీ ఆత్మతో నింపి మాట్లాడించడానికి నీ శక్తితో నన్ను నింపి భద్రపరిచి నడిపించమని మా ప్రభు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడుకుంటూ వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి విసుగు చెందక వినేవారుగా ఉన్నామండి. వినుట వలన ఏం పెరుగుతుంది? విశ్వాసం పెరుగుతుంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనము. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలండి. హల్లెలూయా. ఏంటండి ఈ దినము వాక్యం? రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందు చూచే తండ్రి కదా. మనల్ని తల్లి గర్భంలో నుండి రూపొందించిన మన దేవుడు, సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, మనల్ని ప్రతీదీ పరిశీలిస్తున్న దేవుడు. మనము కూర్చుండుట, నించుండుట, పడుకుండుట ప్రతీదీ మన దేవుడు పరిశీలిస్తున్న దేవుడు. ఎంతమంది నమ్ముచున్నారు నేను మరి దేవుడు పరిశీలిస్తున్నాడని భయం కలిగి ఉన్నాను అన్నవారు ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే ప్రతి జీవితము దేవునికి మరుగై లేదండి. ఎందుకంటే సమస్తం ఆయనకి సాధ్యమై ఉన్నది. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడిగా ఉన్నాడు. అట్టి ప్రతిఫలాలు మనం పొందాలంటే కొన్ని గుణాలు మనం కలిగి ఉండాలి. అట్టి గుణాలు ఎలాంటివో మరి దైవజనులు అనేక మార్లు మనతో పంచుకొని ఉన్నారు. ప్రతిదినము మరి వింటూ ఉండగా కూడా క్రొత్తగా అనిపించేదే మన పరిశుద్ధ గ్రంథం అండి. హల్లెలూయా. మరి ఈ ప్రతిఫలం మనం పొందాలంటే కొన్ని గుణాలు మనం కలిగి ఉండాలన్నాను కదా. మరి కొంతమందిని పోలినట్లు గుణాలు మనం ఈ దున్నం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందామండి. రహస్యంగా ప్రార్థన చేయాలి అంటే ప్రార్థనలు అనేక రకాలు ఉంటాయి. బహిరంగ ప్రార్థన, రహస్య ప్రార్థన. కొన్ని విషయాలు మనం బహిరంగంగా చేయగలము కానీ కొన్ని విషయాలు రహస్యమందు మాత్రమే చేయగలం. మన వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు తెలిపే కొన్ని బయటికి చెప్పే ఉంటాయి, కొన్ని బయటికి చెప్పనే ఉంటాయి కదా. మనము రహస్యమందు చేసిన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. మొదటగా ఏంటంటే రహస్యముగా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. రహస్యముగా అంటే ఎంతమంది ప్రార్థన చేస్తున్నారండి? వ్యక్తిగత ప్రార్థన అనేది ప్రతి ఒక్కరికి రహస్య ప్రార్థనే. వ్యక్తిగత ప్రార్థన మనలో ఉందా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రార్థించే వారు ఏ సమస్యతో ప్రార్థించినా దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. రెండోది నీ నీతిని దేవునికి అప్పచెప్పే వారిగా ఉండాలి. మనం అందరం నీతిమంతులమే కదండి. ఎందుకంటే ఆయన ద్వారా మనము నీతిమంతులమై ఉన్నాం. మన పాపములు ఆయన మోసి మనకి నీతి కిరీటాన్ని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. కానీ ఇంకను మనం ఎలా ఉన్నామంటే పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను పొందలేకుండా ఉన్నాం. మనం ఈ నీతి ఎవరి నుండి నేర్చుకోగలమండి? ఈ నీతి ఈ దేవుని యందు మన జీవితాన్ని అప్పగించుకోవట ఎవరి నుండి నేర్చుకోగలమంటే రూతు గ్రంథం. రూతు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రూతు ఒక అన్యురాలండి. అన్యురాలైనప్పటికీ రూతు ఏ రీతిలో ఉన్నది? దేవునికి తల వంచే బిడ్డగా ఉన్నది. దేవుని ఎదుట ఆమె భయపడే వ్యక్తిగా ఉన్నది. మనం ఈ దినం సన్నిధానానికి వచ్చి దేవుని నమ్మే బిడ్డలం అయినప్పటికీ కూడా భయము విడిచి తిరిగే వారిగా ఉన్నాం. ఎంతమంది లేరు ఈ దినం అలాంటి వాళ్ళు? మొక్కుబళ్ళు మొక్కుతాం. మనకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే మనకి ఆ సమస్య తీరిపోయినప్పుడు దేవుణ్ణి మర్చిపోయి దేవుడి సన్నిధానాన్ని మర్చిపోయే వారిగా ఉన్నాం. కానీ రూతు ఒక అన్యురాలైనప్పటికీ కూడా ఆమె జీవితము ఎలా ఉన్నదంటే దేవునికి అప్పచెప్పేదానిగా ఉంది. 11వ అధ్యాయం 2వ వచనం.
2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. చాలండి. ఏమిస్తాడండి దేవుడు? సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. రూతుకి ఎలాంటి బహుమానం ఇచ్చాడండి దేవుడు? ఆమె యొక్క అన్యురాలైనప్పటికీ ఆమె అత్తని విడిచిపెట్టక మరి వెళ్ళిపోయే అవకాశం వచ్చింది ఓర్పాతో పాటుగా రూతుకి కూడా. కానీ ఆమె వెళ్ళిందా? వెళ్ళలేదు. ఆమె అంతని అంటే ఇక్కడ అత్త అంటే ఆమె మనకి యొక్క సాదృశ్యం ఏంటంటే దేవుని విడిచిపెట్టని దానిగా ఉంది. ఆమె అత్త ఏ రూట్ లో నడిపించిందో రూతు కూడా అదే విధముగా నడిచి దేవునికి భయపడే ఒక వ్యక్తిగా తన జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్న బిడ్డగా ఉంది. అలా అని దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు కదా. మరి ఆమెను ఎంతగా ఆమెను ఆశీర్వదించాడంటే యేసుక్రీస్తు వంశావళిలో ఒక వ్యక్తిగా ఆమెకి స్థానాన్ని ఇచ్చాడు. ఈ రోజు కూడా మన నీతిని మన జీవితాన్ని దేవుడికి అప్పగించినట్లయితే ఈ రోజు మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎంతో మంది ఉన్నారు కదా. మన జీవితం ఎలా పోతుంది అంటే మన సమస్యలు ఉన్నప్పుడు ఒక భక్తి, సమస్యలు తీరిపోయినప్పుడు ఒక భక్తి, మన జీవితం సజావుగా సాగినప్పుడు ఒక భక్తి, మరి మన ఆస్తిపరులుగా ఉన్నప్పుడు ఒక భక్తి. అలా కాదు కానీ ఎప్పుడు ఒకే రీతిలో ఉన్నట్లయితే మనము గర్వాన్ని మన మెడలో వేసుకోకుండా ఉంటే దేవుడు మనకి గొప్ప కార్యాలు, గొప్ప ఫలాలు మన యొక్క చేసేవారిగా ఉన్నాడండి. మొదటగా ఏంటి? మన వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. రెండవదిగా మన జీవితాన్ని దేవునికి అప్పగించేవారిగా ఉండాలి. మూడవదిగా నిర్దోషత్వం కలిగి ఉండాలి. నిర్దోషత్వం కలిగి ఉంటే ఏ సమస్య అయినా, దావీదు ఎన్నో సమస్యలు కదా, ఎన్నో మరి ఆయన మరణము నుండి ఎన్నో మార్లు దేవుడు తప్పించి ఉన్నాడు. ఎవరు ఎంతమందితో మరి ఆయన యుద్ధము చేసినా ఆయన ఒకటే అన్నాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. మరి దావీదు నిర్దోషంగా ఉన్నాడు, పాపం చేశాడు, కానీ పాపాన్ని ఒప్పుకొని ఉన్నాడు కాబట్టి ఆయన నిర్దోషిగా ఎంచబడ్డాడు. మరి 2వ సమూయేలు 22వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, దావీదు ఒక మాట సెలవిస్తున్నాడు ఇక్కడ, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చాలండి. ఏం చెప్తున్నాడండి దావీదు? నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు, నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. మనం చెప్పగలుగుతున్నామా నా నీతి అలాగే ఉంది, నా నిర్దోషత్వం అలాగే ఉన్నదని? మరి ఈ రోజు దావీదు మనకి ఒక మాట తెలియపరుస్తున్నాడు. నా నీతిని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా క్రియలను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈ రోజు మనము కూడా మన జీవితంలో, ప్రభా నా నీతిని బట్టి నేను ఇంతగా హెచ్చింపబడ్డానయ్యా, నా నీతిని, నా నిర్దోషత్వాన్ని బట్టి ఎవరు నా పైన నిందలు వేసినా కూడా, ఎవరు నన్ను అవమానించినా కూడా, ప్రభా నన్ను నువ్వు గణపరచవని చెప్పే గలవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు ఈ దినము నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మన నీతి, మన నిర్దోషత్వం ఎట్టి రీతిలో ఉన్నది మనము మనుషులు చూడవలని కాదు, కానీ మన అంతర హృదయంలో ఎలా ఉన్నామో అది దేవుడికి తెలిసే ఉన్నది కదా. మరి ప్రతిదీ పరిశీలించిన దేవుడు నీ నీతిని పరిశీలించడా? తప్పక పరిశీలిస్తున్న దేవుడు కదా. మనము బయట వారికి నీతిమంతులుగా కనబడొచ్చు, కానీ మన జీవితాలు ఎట్లున్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. అది దేవునికి తెలుసండి. అందుకే ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. నీ నీతి నాకు కనబడుచున్నది, నువ్వు నీతి గల దానిగా ఉంటే నా ప్రతిఫలము నువ్వు రెండంతలుగా పొందేదానిగా ఉన్నావు. హల్లెలూయా. మొదటగా మన వ్యక్తిగత ప్రార్థనలో మన కన్నీళ్లు విడిచినట్లయితే దేవుడు మన ప్రతిఫలాన్ని రెట్టింపు చేసే దేవుడు. మన జీవితాన్ని దేవునికి అప్పగించినట్లయితే దేవుడు మన జీవితాలు గొప్ప అద్భుత కార్యాలు. ఒకటి, మన జీవితం దేవునికి అప్పగించినట్లయితే దేవుని భయము మనకి ఆటోమేటిక్ గా వస్తుంది. మనము పాపం వైపు వెళ్ళడానికి భయపడే వారిగా ఉంటాం. ఎంతో మంది యవన బిడ్డలు ఈ రోజు పాపం వైపు నడుస్తున్నారు. నీతిమంతులు ఉన్నారు, లేరని కాదు, కానీ మరి పాపము చేసేవారు ఎంతో మంది ఉన్నారు ఈ దినము. వాళ్ళందరినీ మనం చూస్తున్నాం కదా. మరి ఎంత దీనస్థితి వారిదంటే వారు అన్ని తెలిసి కూడా వారు దేవుని ఎదుట మోకరిల్లలేని స్థితిలో ఉన్నారు. మనందరము వారి కొరకు ప్రార్థించే వారిగా ఉందాం. నాలుగవది ఏంటి? ధైర్యము విడిచిపెట్టకుండా ఉండాలంట. హల్లెలూయా.
ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నీకు సమస్యలు నేను పెడతాను, కానీ నువ్వు సహింపగలిగినంత సమస్యను మాత్రమే నేను నీకు పెడతానని చెప్తున్నాడు కదా దేవుడు. మరి ధైర్యం వదలక విడువక ఉంటే దేవుడు గొప్ప బహుమానం ఇచ్చే దేవుడు అండి. మరి మోషేను మనం చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. హల్లెలూయా. మరి ధైర్యం విడిచిపెట్టేవారుగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి మనకి ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనలు, ఎన్నో బాధలు కలిగినప్పటికీ దేవుడు మనకి ధైర్యాన్ని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోనంట 365 సార్లు ఉంటదంట భయపడకు 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 అని. అంటే ప్రతి దినము నీకు దేవుడు చెప్పే వాగ్దానం ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు ప్రతి దినము నువ్వు భయపడకు అని దేవుడు చెప్తున్నాడు. అయినప్పటికీ మనం ఎలా ఉన్నామంటే పిరికి వారి వలె ఉన్నాము. మరి ఏది నా జీవితంలో జరగదు, ఏది నా జీవితంలో ఈ కార్యం జరగదు అని మనం అనుకున్నట్లయితే మనము ఊహించినదే మనకు జరుగుతుందంట. ఏది ఊహిస్తామో అదే మన జీవితాల్లో ఎక్కువగా జరిగే విధంగా ఉంటుంది. అందుకే భయపడొద్దు, నువ్వు ధైర్యము విడిచిపెట్టొద్దు. విడిచిపెట్టకుండా నువ్వు ధైర్యంగా నిలబడి నీ సమస్యలను ఎదిరించగలిగినట్లయితే ఈ దినము దేవుడు మనతో చెప్తున్నాడు, నీకు నేను రెండంతలుగా ప్రతిఫలాన్ని దయచేసేదానిగా ఉన్నాను అని. మరి దావీదు గొర్రెల కాత సమయంలో ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని చీల్చాడంట. అది ధైర్యంగా ఆయన చెప్పుకున్నాడు చిన్నతనంలోనే. అది మరి చిన్న బాలుని కదా, మరి అవి నేను క్రూర మృగాలు నేను చెయ్యలేను అని అధైర్యపడి ఉంటే దావీదు అంత ధైర్యవంతుడు అయ్యేవాడా? గొలియాతును చంపడానికి వెళ్ళగలిగేవాడా? కానీ దేవుడు చిన్ననాటి నుండి దావీదులో ఏమిచ్చాడండి? ఒక ధైర్యం గల ఆత్మనిచ్చాడు. ఈ దినం మనకు కూడా చెప్తున్నా, ధైర్యం కలిగి మనం ఉండాలి అని. మూడవదిగా 4వది విశ్వాసం కలిగి ఉండాలంట. ఎంతమందికి విశ్వాసం ఉందండి? అంతమంది విశ్వాసంతోనే ఉన్నాం. విశ్వాసం కలిగిన వారుగానే ఉన్నాం. జీవం గల ప్రభు సంఘ బిడ్డలందరూ కూడా విశ్వాసంతోనే ఉన్నారు. మరి ఈ దినము విశ్వాసం ఎక్కడ కోల్పోతున్నాం మనం అంటే ప్రతి క్షణం మనం విశ్వాసం కోల్పోయే వారిగా ఉన్నాం. ఈ క్షణంలోనే ఈ కార్యం నా పట్ల జరుగుతుంది, నేను నమ్ముచున్నానని సంఘంలోకి వచ్చినప్పుడు మనం అనుకుంటాం, సంఘం బయటకు వెళ్ళగానే ఇది నా జీవితంలో జరగదు, ఇది నా జీవితంలో జరగదు అని అనుకునే వారిగా ఉన్నాం. కానీ ఈ దినము నువ్వు విశ్వాసం విడిచిపెట్టకు. విశ్వాసం విడిచిపెట్టకుండానట్లయితే దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషే విశ్వాసాన్ని విడిచిపెట్టాడండి. మోషే ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడికి వెళ్ళాడు, మళ్ళీ ఏ రీతిలోకి వచ్చాడు అంటే ఒక సామాన్యుడిగా పుట్టినప్పటికీ తమ తల్లిదండ్రులు వారిని ఒక రాణి దగ్గర అంటే దేవుని ప్రణాళిక చెప్పిన ఒక రాణి దగ్గర పెరిగినప్పటికీ సకల విద్యలు ఆయన నేర్చుకున్నప్పటికీ కూడా మరలా మోషేకి ఎలాంటి జీవితం వచ్చిందండి? ఒక అరణ్యంలో ప్రయాణము చేసి అందరిని నడిపించే ఒక బాధ్యతని దేవుడు పెట్టి ఉన్నాడు. అయినా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. గొప్ప ధనము చూశాడు, గొప్ప భోగభాగ్యాలు చూశాడు. అయినా మరి నేను ఇలా ఎలా బ్రతుకుతాను అనుకోలేదు. ఒక మాట అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినట్లయితే, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. చాలండి. ఏంటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారండి? విశ్వాసంతో ఉన్నారు. మోషేకి ఆ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రుల నుండి వచ్చింది. ఆ తల్లిదండ్రుల విశ్వాసం మొదలే. మరి రాజాజ్ఞ ఏంటంటే అందరినీ చంపేయమని. కానీ వాళ్ళు ఎంత విశ్వాసంగా ఉన్నారు. మరి మేము ఇలా నీటిలో విడిచిపెట్టినప్పుడు వారికి ఎవరికన్నా దొరికితే మరి నా బిడ్డను చంపేస్తారేమో అన్న అధైర్యము కానీ అవిశ్వాసము కానీ వాళ్ళలో లేకుండా మరి తప్పక దేవుడు రక్షిస్తాడు, తప్పక దేవుడు నా బిడ్డని కాపాడుతాడని ఒక దృఢ విశ్వాసముతో మోషేని విశ్వాసంతో పంపించారు. కానీ అదే విశ్వాసం మోషేలో కూడా ఉంది. 24వ వచనం చదివినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. హల్లెలూయా.
ఎలా ఉన్నాడండి మోషే పెద్దవాడైనప్పుడు? విశ్వాసమును బట్టి అంట. కేవలం మనకి ఈ ధనం మీద ఆశ, డబ్బు మీద ఆశ పోవాలి అంటే మనం ఎలా ఉండాలంటే దేవునిలో ఉండాలి. దేవునిలో ఉన్నప్పుడే మనకి విశ్వాసం వస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు మరి చిన్ననాటి నుండి ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఎందుకంటే చిన్నప్పటి నుండే వాళ్ళకి ఆ ఆశ, ఆలోచన అనేది ఏమీ ఉండదు. పెద్దవాళ్ళు అయినప్పుడే ప్రతి దాని మీద ఒక ఆశ, ఒక కోరిక అన్ని వస్తాయి. చిన్నపిల్లలకి ఎన్ని వస్తువులు పెట్టినా వాటి విలువ వాళ్ళకి తెలియదు. కానీ మోషే ఏదే చెప్తున్నాడు ఇక్కడ, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. హల్లెలూయా. ఈ రోజు మనము కూడా అలాగ ఉన్నామా? ఒకవేళ ఆస్తి కోసము, బంగారము కోసము మరి విశ్వాసాన్ని విడిచిపెట్టి నాకు ఆస్తే కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి అన్న ఆలోచన కలిగి ఉన్నట్లయితే మరి మోషేకి అట్టి ఒక మంచి పేరు వచ్చేది కాదు కదా. మోషే ఎవరండి? మరి ఇశ్రాయేల్ జనాలు 400 సంవత్సరాలు మొరపెట్టినప్పుడు, ఏకగ్రీవంగా మొరపెట్టినప్పుడు దేవుడు ఎన్నుకున్న ఏకైక వ్యక్తి మోషే. మరి ఇశ్రాయేల్ జనాలందరినీ నడిపించిన ఏకైక వ్యక్తి. ఆయనకు ఆ విశ్వాసం తల్లిదండ్రుల నుండి వచ్చింది. మరి ఆ విశ్వాసం ఆయన కూడా పోగొట్టుకోలేదు. ఈ రోజు మన తల్లిదండ్రులు మన కొరకు ప్రార్థించినప్పటికీ కూడా మన బిడ్డలు తోవ తప్పిపోయే వారిగా ఉన్నారు. మరి అట్టి విశ్వాసం మన బిడ్డల్లో లేదు అంటే మనము వారికి ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేయలేని వారిగా ఉన్నాము. హల్లెలూయా. మరి దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా ఏంటి? మనము రహస్య ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు నీ క్రియలను చూసి దేవుడు బహుమానం ఇచ్చే దేవుడు, నీకు ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. రెండవదిగా నీ జీవితాన్ని దేవునికి రూతు వలె అర్పించే బిడ్డగా ఉండాలి. మరి అట్టి రీతిలో మనం ఉన్నట్లయితే రూతు వలె గొప్ప పేరును మనకి ఇచ్చే దేవుడు. రూతు ఎప్పుడైనా ఊహించుందంటారా? తన జీవితం భర్త చనిపోయినప్పుడు ఇంతే నా జీవితం అయిపోయింది అనుకుని ఉంటది. కానీ గొప్ప వ్యక్తిగా మరి పరిశుద్ధ గ్రంథంలో పేరు పొందుటకు గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. మరి నిర్దోషత్వం కలిగి ఉన్న దావీదుని కూడా దేవుడు ఎంతగా హెచ్చించాడంటే ఒక రాజుగా, గొర్రెల కాపర్ని నిలబెట్టి ఒక రాజుగా హెచ్చించి ఉన్నాడు. మరి ఈ దినము కూడా మనం ఈ గుణగణాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు మనకు కూడా చెబుతున్నాడు, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ధైర్యం విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే, నీ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే నిన్ను దేవుడు ఒక రహస్యంగా నిన్ను పరిశీలిస్తున్న దేవుడు. నన్ను చూడట్లేదని మనం అనుకున్నట్లయితే అది మన మూర్ఖత్వం. ఈ దినము దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. లేదు మేము ఇలాగే ఉంటాము, మా జీవితం ఇంతే అన్నట్లయితే దేవుడు మరి మనకి ఒక ప్రణాళిక కూడా మన పట్ల చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే, అన్యాయం చేయువారు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. చాలండి. ఏమంటున్నాడండి దేవుడు? ఉండనియండి, ఎవరు ఎలా ఉంటారు అలానే ఉండనియండి. మరి ప్రవక్తల్ని పంపించాడు దేవుడు. మరి మనకి ఈ కాలంలో అయితే సేవకులను పంపించారు. మరి సేవకులు ప్రతి దినము ప్రతిరోజు మన కొరకు ప్రార్థించి మరి మంచి మార్గంలో నడిపించడానికి వారు కూడా ఎంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ మనము ఇంకా త్రోవ తప్పిపోయినట్లయితే దేవుడు ఈ దినం మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయమే చేయనియండి. ఇంకా చెప్పొద్దు. ఎవరికైనా 1 మారు 2 మార్లు 3 మార్లు అంతకమించి మనం చెప్పిన వాళ్ళు మారడు. అన్యాయం చేసేవాడిని అన్యాయమే చేయనిము, అపవిత్రుడుగా ఉండేవాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియలకు తగ్గ జీతము నేను వానికి భద్రపరిచి ఉంచాను. ఆ క్రియల తగ్గ జీతం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చే ప్రతిఫలము. ఆ ప్రతిఫలము నీతిమంతులకి నీతిమంతులుగానే ఉంటుంది, పవిత్రులకి పవిత్రులుగా ఉంటుంది. మరి అన్యాయస్తులకి మరి అపవిత్రులకి ఏ రీతిలో ఉంటుందో మనము చెప్పలేము. ఒకనొక దినం వస్తుంది. ఆ దినం ఎలా ఉంటుందంటే, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక మన స్థితి ఎలా ఉంటుందంటే, నేను మరణించి ఉంటే ఎంత బాగున్ను అన్న స్థితిలో మనము
ఆశ కలిగిన వారిగా ఉంటామంట. అందుకే ఈ దినము దేవుడు చెప్తున్నాడు, రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చే తండ్రిగా ఉన్నాడు. మరి అట్టి ప్రతిఫలాన్ని మనము కూడా పొందుకోవాలి అంటే ఈ గుణగణాలు కలిగి ఉందామండి. మరి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదువుదాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా. ఏం చేస్తున్నారండి, మనము బయటకి భక్తి గల వారిగా ఉన్నప్పటికీ దేవుడు మాట చెబుతున్నాడు. ఏంటి? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనము బయటికి నటించే వారిగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడు? దేవుడు మోసపోయే దేవుడు కాదు. మనము అనేక మొక్కుబళ్ళు మొక్కుతాం కదా. మన అనారోగ్యం వచ్చినప్పుడు, ప్రభా నేను నీ సన్నిధానంలో మోకరిల్లు బిడ్డగా ఉంటాను, నీ సన్నిధానంలోనే ఉంటాను అని. కానీ మనకి స్వస్థత కలగంగానే ఏంటి, బయటకు వెళ్ళంగానే మర్చిపోతాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు మోసపోకు, దేవుణ్ణి మోసపరుస్తున్నానని చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మోసపోకు, దేవుడు విక్కిరింపబడడు. ఎవరి క్రియలో చెప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మరి ఈ దినం మనతో మాట్లాడుతున్న దేవుడు మరి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యాలి అంటే మనం ఈ గుణాలు కలిగి ఉన్నట్లయితే దేవుడు రెండంతల ప్రతిఫలాన్ని మనకి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరి మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మొదటగా ఏంటండి, వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. రెండవదిగా మన జీవితాన్ని ఆయనకి అప్పగించేవారుగా ఉండాలి. మూడవదిగా మనం నిర్దోషత్వం కలిగి ఉండాలి. నాలుగవదిగా ధైర్యం విడవక మనం ధైర్యం కలిగి ఉండాలి. ఐదవదిగా మనము విశ్వాసము కలిగి ఉండాలి. మరి గుణగణాలన్నీ మనలో కలిగినట్లయితే ఈ క్షణం నుండే దేవుడు మనలో మన రహస్యంలో మనము రహస్యంగా చేసే ప్రతిదీ కూడా, మరి ఎబ్బేజు రహస్యంగా చేశాడో ప్రార్థన, మరి ఎలా చేశాడో మనకు తెలియదు. కానీ ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కదండి. ఆయన మనవి ఆలకించి ఆయన చేసిన ప్రతిదీ కూడా ఆయనకి ఇచ్చి ఉన్నాడని బైబిల్లో రాసి ఉంది. మరి ఈ దినం మనము కూడా అట్లా మనం ఏదైనా ఒక విషయం కొరకు ప్రార్థించినట్లయితే, నా జీవితం ప్రభా నేను బయటకులాగా లోనకులాగా కాదు, కానీ నేను ఒకే రీతిలో ఉండాలయ్యా, ఒకే మాట. మన పరిశుద్ధ గ్రంథంలో మన మాట ఎలా ఉండాలంటే, మరి దేవుడు చెప్తున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనిషి దగ్గర మనిషి మాట మాట్లాడే వారిగా మనం ఉన్నట్లయితే మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఆ మాట ఈ మాట ప్రతి మాట చూసి నీ క్రియ చొప్పున నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మరి దినము మరి మీ అందరికీ వాక్యం అర్థమైందని నమ్ముచున్నాను. మరి ఒక్కసారి మరి మన రహస్యమందు చూచు మన తండ్రి మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అట్టి ప్రతిఫలాలు మనందరము పొందాలని ముందు ముందు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలతో మన జీవం గల ప్రభు సంఘములో అనేక సాక్ష్యాలతో మనం ప్రతి ఒక్కరూ నింపబడి, ఎవరు కూడా మరి అన్యులు ఎవరు చూసినప్పుడు ఈ సంఘ బిడ్డలు గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ఉద్యోగాల్లో, వివాహాల్లో, ప్రతి కుటుంబంలో పరిస్థితుల్లో కూడా మన వీర సంఘం చాలా ఆశీర్వదించబడింది అని కన్యులు మన పట్ల సాక్ష్యం చెప్పినట్లయితే అది ఎవరికి మరి సాక్ష్యం అండి? దేవునికి గొప్ప సాక్ష్యం. హల్లెలూయా. మరి కొంతమంది మన సంఘము మరి ఇతర సంఘాలైనా చాలా మంది మాట్లాడుకుంటున్నారు కదా, మరి అలా కూడా మనము ఉండకూడదు. ఎందుకంటే మనల్ని బట్టి వేరొకరు ఆశీర్వదించబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. మరి చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మరి మీ అందరికి అర్థమైందని నేను నమ్ముచున్నాను. మరి దైవజనులకి అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరి నించోబెట్టి దేవుడు ఇట్టి మాటలు మీతో మాట్లాడినందుకు కూడా మరి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా.